ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరు బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సత్యమార్గ మినిస్ట్రీస్ ద్వారా వస్తున్న ఈ విలువైన వాగ్దానాలు మీకు ఎంతో దీవెనకరంగా ఉంటున్నాయని మేమెంతో నమ్ముచున్నాం. ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందాం. ఈ నవంబర్ 4వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానం పిలిపిలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు పిలిపి సంఘానికి రాస్తూ ఎలా అంటే 4వ అధ్యాయము 9వ వచనం ఆఖరిలో ఒక మాట, అప్పుడు సమాధానకర్తయకు దేవుడు మీకు తోడై ఉండును గాక. సమాధానకర్తయకు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. తోడై ఉండును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన సమాధానకర్త అన్నాడు కదా. యెషయా భక్తుడు అంటాడు, ఆయన సమాధానకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కర్త మీకు తోడుగా ఉంటాడు. ఈరోజు చాలా విషయంలో నువ్వు కృంగిపోతున్న సందర్భంలో, వేదన పడుతున్న సందర్భంలో, ఒంటరిగా ఉంటున్న సందర్భంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఆయన సమాధానకర్త. నేను సమాధానపరిచి ఒక ఉన్నతమైన ప్రణాళికలో నీ విషయంలో నీకు తోడుగుంటాను. బైబిల్ గ్రంథంలో మీరు చాలా సందర్భాలు చూడండి. ఎక్కువగా దేవుడు బిడ్డలు కృంగిపోతున్నారని, లేకపోతే వేదన చెందుతున్నారని, వారికి కావలసిన సమయానికి దొరకట్లేదని కృంగిపోతున్న సందర్భంలో తండ్రి అయిన దేవుడు మనకు అంటున్నారు, నీకు నేను తోడుగున్నాను. స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అనగలరా నీకు నేను తోడుగున్నానని? ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీకెందుకు నేను ఉన్నాను అంటారు. ఆ సమయానికి ఎవరు రారండి, వదిలిపెట్టేస్తుంటారు, ప్రక్కన పెట్టేస్తుంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు అలా కాదు, నీకు తోడుగా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను ఆదరించే దేవుడు, ఒక ఉన్నతమైన ప్రణాళికలో దేవుడిని దీవించే దేవుడు. ఆ దేవుడే పలుకుతున్న మాట, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. గొప్ప దేవుడు ఉన్నాడు. అటువంటి దేవుని కలిగి ఉండటం ఎంతో దీవెన. కాబట్టి ఎందుకు మరి ఏ విషయంలో కుమిలిపోతున్నావు, ఏ విషయంలో వేదన పడుతున్నావు, ఏ విషయంలో అనేక రకాలుగా నలుగుతున్నావు? నా దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానము, ఆయన నీకు తోడుగుంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా తోడుగుంటాడు. ఏ పని ప్రారంభించడానికి తోడుగుంటాడు. ఏ విషయంలో, చదువు విషయంలో ఆయనకు తోడుకుంటాడు. జ్ఞానాన్ని ఇస్తాడు, కృపణిస్తాడు. అన్ని విషయంలో దేవుడు మనకి తోడుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడొద్దు, కృంగిపోవద్దు, వేదన చెందొద్దు. దేవుడు మనకు తోడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేదన పెట్టలేరా, అటువంటి గొప్ప దేవుని కలిగి ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదము. కాబట్టి ఏ విషయంలో ఒంటరిగా ఉంటున్నాను ఫీల్ అవ్వద్దు, ఏ విషయంలో వేదన పడద్దు, ఏ విషయంలో కుమిలిపోవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి. దేవుడు మనకు తోడుగున్న దేవుడు. మనమందరము ప్రభా, నువ్వు నా పట్ల నిత్యము కృప ఉంచునని ప్రార్థించేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ నవంబర్ 4వ తారీఖున మేమందరము నీ పాదాల దగ్గరికి వచ్చాం. అవునయ్యా, సమాధానకర్త దేవుడు మీకు తోడుగుంటానని మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, అనేక మంది బిడ్డలు, కుమ్ములిపోతున్న బిడ్డలు, కృంగిపోతున్న బిడ్డలు, వేదన చెందుతున్న బిడ్డలు, అయ్యా తండ్రి, అయ్యా పరిస్థితుల్లో అనేక రకాలుగా బలహీనపడిపోయిన బిడ్డలు, మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. తోడుగుంటానన్నారు. అయ్యా, నీ బిడ్డలు అన్ని విషయంలో తోడుగుండండి, బలపరచండి, నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ, అయ్యా తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున నీ బిడ్డలందరినీ దీవించమని, నీ కృపతో నింపమని, బలపరచమని ప్రార్థన చేస్తూ, ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలందరినీ పాదల దగ్గర పెడుతుండగా మీరు కృపతో నింపమని, దీవించమని, అయ్యా వారికి రావాల్సిన దీవులు మెండుగా కుమ్మరించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you. Praise the Lord.